ఇచ్చిన కలెక్టర్ గారు మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినట్లు జగిత్యాల కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో జగిత్యాల పరిసర పట్టణాలన్నీ కూడా శాంతి సామరస్యానికి ప్రతీక, గంగా యమున తీరుగా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలని ఎంతో సహృద్భావ వాతావరణంలో ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతోటి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కలిసి ఆనందంగా ప్రతి కులాలు మతాలకు అతీతంగా అందరూ సెలబ్రేట్ చేసుకొని శాంతి సామరస్యంగా ఉంటూ ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా మొత్తం మొన్న ధర్మపురి కానీ కొండగట్టు కానీ ప్రతి పండుగలు కానీ అన్నిటి కూడా జిల్లా యంత్రాంగం అనేది ప్రజలు ఎవరైనా వాళ్ళు చేసుకునే వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ యొక్క సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా చేసుకునే వాళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు పైన ఉంది. జిల్లా యంత్రాంగానికి మీకు ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే మున్సిపల్ కమిషనర్ గారితో, ఆర్డీఓ గారితో, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈరోజు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పోలీసు సంబంధించి పర్టికులర్లీ మీరు చెప్పింది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినారు. దీంట్లో మీకు విన్నపం ఏంటంటే యువకులు చాలా వరకు రోజాలో ఉండి వేరే దగ్గరికి పనికి కానీ ఇతరత్ర వర్క్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం నమాజ్కు టైంకు చేరుకోవాలి, సేమ్ మసీద్ చేరుకోవాలని తోటి ఓవర్ స్పీడ్గా రావడం అట్లాంటివి ఉంటుంది. కాబట్టి ముందే కొద్దిగా చెప్పండి. ఎందుకంటే రంజాన్ మాసం అయినా ఎవరికైనా యాక్సిడెంట్స్ అనేది కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా టైం ముందే బయలుదేరడం, మాస్క్ దగ్గరకు వచ్చి డిసిప్లైన్ గా అక్కడ పార్కింగ్ ప్లేస్ చూపెట్టిన ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవడము అట్లాంటివి ఉంటే రంజాన్ మాసంలో అల్లాహ్ ఎంతైతే పవిత్రంగా మీరు నమాజ్ చేస్తూ రోజా ఉంటారో అది అంత కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అది పోలీస్ శాఖ నుంచి మా తర్వాత మాస్క్ నమాజ్ ప్లేస్ లో దగ్గరికి ఈద్గాల దగ్గరికి వెళ్ళే రూట్ లో కానీ మాస్క్ ప్రదేశంలో కానీ మా ట్రాఫిక్ వాళ్ళకు ఇన్స్పెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన డేస్ ఫ్రైడే అట్లాంటి డేస్లలో మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా విజిబుల్ పోలీసింగ్ పెడతాం. తర్వాత హాకర్స్, ఇప్పుడు పళ్ళు అమ్మే వాళ్ళు, హలీం ఇట్లా డైలీ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఫెసిలిటేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనం నమాజ్కి వెళ్ళే వాళ్ళు కానీ కామన్ పబ్లిక్ కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మా వాళ్ళు దగ్గర నుండి చెప్తారు, ఒక ఈ ప్లేస్ లో పెట్టుకోండి, కొద్దిగా ఇంతవరకు పెట్టుకోండి అట్లా అని చెప్పేసి ముందుకు వచ్చినట్లయితే బండి ముందు ఉంటుంది, తర్వాత కొనేవాళ్ళు రోడ్డు మీద ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ సూచనలు కూడా పాటించమని మీ సైడ్ నుంచి కూడా అందరికి చెప్పండి. మా సైడ్ నుంచి కూడా సంయమనంతో పద్ధతిగా చెప్పుకుంటూ చేద్దాం. అందరూ అంటే పండుగ జరుపుకునే వాళ్ళు ప్రజలు అందరూ ఒక కలర్ఫుల్ గా జరిగే ఈవెంట్ గా చేయాలి. కాబట్టి మీ సహకారం కూడా అవసరం, మేము కూడా ఆ విషయంలో చూస్తాం. రెండోది, సాయంత్రం వేళలో నైట్ టైం కొంత రోజా తర్వాత షాపింగ్ అవి ఈవినింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ విషయంలో కూడా మా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. విజిబుల్ ఉంటారు మా వాళ్ళు కూడా. టౌన్ మళ్ళా నార్మల్ ప్లేస్ వచ్చే వరకు కూడా పెట్రోలింగ్ అవన్నీ చేస్తాము. పర్సనల్ గా నేను డిఎస్పీలు అందరూ కూడా ప్రజల సేవలోనే ఉంటాము. ఈ 3 విషయాల పట్ల ఇంకొక విషయం, యువకులకి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మాస్కులకు అందరూ వస్తుంటారు చెప్పండి. ఏదైనా విషయం ఉన్నా ఇమ్మీడియట్లీ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. టెక్నాలజీ అనేది మనం ఎంత ఉపయోగించుకుంటే మంచి ఉంటుంది, చెడు ఉపయోగిస్తే చెడు ఉంటుంది. కాబట్టి మీ దృష్టికి ఏదన్నా విషయం వచ్చినా, మీకు ఏదన్నా సమస్య ఉందనిపించినా, ఒక వర్గానికి సమస్య ఉన్నా, ఒక వ్యక్తికి సమస్య ఉన్నా ఇమీడియట్ 100 టైం కాల్ చేయడం కానీ, లోకల్ SHO గారికి చెప్పడం కానీ చేసినట్లయితే 100% ప్రాంప్ట్ యాక్షన్ ఉంటుంది. పోలీస్ సైడ్ నుంచి ఎలాంటి భేషజాలు లేకుండా, ఎలాంటి వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు చట్ట పరిధిలోనే చట్టానికి విన్నవించమని ఈ సందర్భంగా ఎక్కువ మంది వస్తారు కాబట్టి యువకులకు కూడా చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు.
కలెక్టర్ మేడం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. अन्य कंसर्न्स అనేది जो भी आपके प्रॉब्लम्स है वो we have noted it down already as per the instructions from the government 13/3/2023 కి సంబంధించిన ఒక ప్రొసీడింగ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయత్స్ ఎక్కడైతే మసీదులు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాట్ measures they have to take with regard to preparation for the month of Ramzan has been given in detail to them. पूरा एक पॉइंट उनको दिया गया है क्या क्या अरेंजमेंट्स करना है. So accordingly all the municipal commissioners और जो villages के संदर्भ में जो सरपंच और the MPOs whoever is the concerned उन सबको detailed instructions दिए गए हैं. So all the arrangements will be made. And most important thing, the concerns raised with regard to traffic regulations and the rates and everything has been noted down by the SP. So definitely without any problem, किसी को भी किसी लिहाज से कुछ भी problem नहीं होगा. Already we will take care of all those things. Important thing raised was water supply. So definitely water supply already instructions have been given to the Mission Bhagirath department. They will take care कहाँ किसी भी एरिया में अगर कुछ वाटर प्रॉब्लम है तो डेफिनेटली दैट वुड बी टेकन केयर बाय सप्लाई ऑफ वाटर थ्रू द टैंकर्स आल्सो. सो कहीं भी अगर वाटर की तकलीफ है तो जरूर आप इत्तला कीजिए लोकल बॉडीज जो हैं. फॉर एग्जांपल इफ इट इज म्युनिसिपैलिटी, आप म्युनिसिपल कमीशन को इन्फॉर्म कीजिए. और अगर विलेज में है तो वहाँ के पंचायत सेक्रेटरी और वहाँ के सरपंच को इन्फॉर्म कीजिए. वो लोग जरूर डीपीओ इज आल्सो हियर. डीपीओ గారు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి దట్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమిడియట్ గా ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ వజూకి ఎందుకంటే చాలా మంది 5 పూట్ల నమాజ్ కి వెళ్తారు, నైట్ తరావీకి వెళ్తారు కాబట్టి చాలా వరకు వాటర్ యూసేజ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫర్ వజూ అండ్ ఆల్. సో తప్పనిసరిగా ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చూడాలి. This is very important requirement. So definitely ensure that Mission Bhagirath people are also there. I request officials from Mission Bhagirath department to kindly take it. It is a priority thing. Wherever you get any complaint, please address to it immediately. MB, eager. Bulk water is coming. Either municipality or distribution municipality. I know it. Don't teach me what I'm speaking. I'm telling you to give bulk supply only. There is problem with the bulk supply also. So kindly ensure that bulk supply is done in a proper way and required amount is given. Especially నా దృష్టికి వచ్చింది ఏంటంటే మున్సిపాలిటీలో వాటర్ సప్లై is an issue, especially with regard to Jagitial and Medpalli as they have pointed out. So ensure it that it is problem is not there, at least with regard to bulk supply. Then internal distribution will be taken care by the municipalities. And municipalities की पूरा definitely we have given instructions. उनको दिया गया है कि जब भी कभी कहीं भी किसी एरिया में प्रॉब्लम आए, कुछ वर्क चल रहा है, कुछ रिपेयर वर्क चल रहा है, उस लिहाज से कुछ भी कंप्लेंट आए तो टैंकर्स के थ्रू वाटर सप्लाई करना है जरूरी. Please don't bother. We will get tankers. We will supply. That is our responsibility. We will get it on rent and we will supply. Don't worry. That is our responsibility. We will do it. Similar instructions will be given to all the municipal commissioners and all the DPOs. DPOs మీకు అయితే ఏం ప్రాబ్లం రాకపోవచ్చు ఒక ట్యాంకర్ తో అయినా సప్లై, బట్ సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ వేలో ఎక్కడ ముస్లిం పాపులేషన్ ఏ వార్డులో ఎక్కువ ఉన్నారో అక్కడ కొంచెం శ్రద్ధ పెడితే అయిపోతుంది. ఓకే. Then with regard to electricity supply, it is noted down and usually there is no shutdown. Intentional shutdown ఎక్కడ ఉండదు. ఒకవేళ ఏమైనా ఉంటే ఆటోమేటిక్లీ స్ట్రీట్ లైట్స్ ఆర్ ఆటోమేటిక్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం టైమింగ్ సెట్ చేయమని మున్సిపల్ కమిషన్స్ కి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా with regard to the supply of bleaching powder and phenol, that is also well noted. So रोज पहले सभी मस्जिदों को ये ब्लीचिंग पाउडर सप्लाई और फिनाइल सप्लाई वेल इन एडवांस कल तक सबको सप्लाई करने के लिए ऑर्डर्स दिए जाएंगे. सो और एक बात थी कि रेट्स रेगुलेशन इज आल्सो वन कंसर्न, क्योंकि रमजान के महीने में फ्रूट्स के और अदर रेट्स खजूर के वो सब ज़्यादा रेट्स देयर इज एनहांसमेंट. सो इमीडिएटली वी विल इंस्ट्रक्ट द DCSO और द सिविल सप्लाईज with regard to essential commodities as definitely you have to regulate the rates. High rates are not acceptable.
ప్లీజ్ చేశారు అండ్ మీరు అక్కడక్కడ విజిట్ చేయండి డిసిఎస్ఓ గారు. మీ సిబ్బంది డిటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫీల్డ్లో పంపించండి. సో దయచేసి అలాంటివి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే కాబట్టి అందరికీ పూర్ కానివ్వండి రిచ్ కానివ్వండి దే షుడ్ బి ఇన్ పొజిషన్ టు పర్చేస్ ద ఫ్రూట్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. సో అది చూసుకోండి. దీంతో పాటు లైట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 3 to 6 and 4 to 7 ఈస్ ద ఇంపార్టెంట్ టైమింగ్స్ ఇన్ ద ఈవినింగ్. సో అప్పుడు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ కాకూడదని చెప్పడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ టు కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్. సో ఐ షుడ్ నాట్ గెట్ ఎనీ కంప్లైంట్స్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే, దీంతో పాటు ఒక చిన్న విజ్ఞప్తి మా దగ్గర నుంచి ఉంది. సో మీరందరూ చెప్పారు, సో మాది కూడా ఒక రిక్వెస్ట్ ఉంది మీ అందరికీ. यूजुअल ఏమైతుందంటే छोटी छोटी बातों में थोड़ा बड़ा होने के आसार रहते हैं. सो मेरा एक ही रिक्वेस्ट है, अगर कहीं भी कुछ भी प्रॉब्लम है तो प्लीज ब्रिंग इट टू आवर नोटिस फर्स्ट. फॉर एग्जांपल द कंसर्न पुलिस डिपार्टमेंट इज देयर, एज आरडीओस आर देयर, यू कैन डेफिनेटली ब्रिंग इट टू देयर नोटिस. कभी कोई छोटी बात भी बड़ी होके और एक किसी ने कहा था कि जानबूझ के ऐसे डिफरेंसेस लाने की कोशिश में भी थोड़े लोग लगे रहते हैं, तो उनको हम लोग अरेस्ट करना है, नहीं तो उनका इंटेंशन को अगर हम लोग खारिज करना है तो एक ही इलाज है कि जहाँ पे प्रॉब्लम है प्लीज ब्रिंग इट टू आवर नोटिस एंड डू नॉट बिलीव इन एनी रूमर्स. प्लीज रिक्वेस्ट ये है कि कहीं पे कुछ है सोशल मीडिया के द्वारा या माउथ टू माउथ और किसी भी लिहाज से अगर कुछ इंफॉर्मेशन आपको आए तो पहले हमसे क्लैरिफाई करिए, क्योंकि कल ही की बात है. रोड एक्सपेंशन आपको पता है कि NH 563 के बारे में वर्क चल रहा है, तो उस लिहाज से रायकल कोडूर विलेज कोडमियाल मंडल कोडूर विलेज में एक तो व्हाट वी आर डूइंग इज एग्जैक्टली एज पर द एक्ट NH एक्ट के बराबर. वी आर जस्ट ट्राइंग टू अंडरस्टैंड कितने स्ट्रक्चर्स आ रहे हैं उस रास्ते में, अलाइनमेंट के हिसाब से क्या क्या स्ट्रक्चर्स कितना जा रहा है. इट इज एन्यूमरेशन एंड बेसिकली वो लोग देख रहे हैं कि कितना एक्सटेंट तक जा रहा है. सो उस लिहाज से द एजेंसी पीपल, ऑफिसर्स भी नहीं गए अभी तक, एजेंसी पीपल हैव विजिटेड. मगर ऐसा खबर स्प्रेड हो गया, इट स्प्रेड लाइक ए वाइल्ड फायर. आई गॉट 10 to 15 कॉल्स yesterday morning. सब बड़े बड़े लोगों, ऑनरेबल MLAs फ्रॉम MIM पार्टी, ऑनरेबल मिनिस्टर साहब मोहम्मद अली साहब भी कॉल किए मुझे, क्या आप डेमोलिश कर रहे हैं क्या मस्जिद. मैं बोली किसने फैलाया सर ये मैसेज, दिस इज एब्सोल्युटली रॉन्ग. सो आई रिक्वेस्ट क्या डेमोलिश कर रहे हैं, जिसने भी दिया उसके ऊपर पहले केस बुक करेंगे हम लोग, क्योंकि रॉन्ग इंफॉर्मेशन स्प्रेड करना बहुत गलत बात है. सी इट इज जस्ट एन्यूमरेशन, क्योंकि किसी भी अलाइनमेंट में कितने स्ट्रक्चर जा रहे हैं उस लिहाज से हम लोग बजट प्रपोजल रखना पड़ता है. अरे हम लोगों को इतने पैसों की जरूरत है, कल जब लैंड एक्विजिशन प्रोसीजर खत्म होगा तब उनको पेमेंट करने की जरूरत पड़ेगी, तो उस लिहाज से कितना स्ट्रक्चर जा रहा है. एक घर रहने दो, एक जमीन रहने दो, एक मस्जिद रहने दो, अदर रिलीजियस इंस्टीट्यूशन रहने दो. सो उस लिहाज से वो वर्क चल रहा था, और वो भी आउटसोर्सिंग एजेंसी जो NH के एजेंसी पीपल हैव गॉट. बट ऐसी खबर पहुंच गई और ऐसा खबर सबको फैलाया गया कि डेमोलिश कर रहे हैं मस्जिद, तो ये बहुत गलत बात है. पूरा प्रोसीजर फॉलो होते हुए और जहाँ पे रिलीजियस इंस्टीट्यूशंस होते हैं उस वहाँ पे तो और भी ज़्यादा हम लोग वी पर्सनली लुक इनटू इट. सो प्लीज़ ऐसे खबर जहाँ भी कोई पहुँचा रहा है तो उसको हम लोगों को ज़रूर उसको बेकदर करना है. और कुछ भी अगर आपको डाउट है तो प्लीज़ डायरेक्टली कॉल मी, बिकॉज इट वॉज वेरी एम्बैरेसिंग फॉर मी yesterday, क्योंकि हमने बोला हम लोगों को तो कुछ किया ही नहीं, इतना खबर हैदराबाद तक स्प्रेड लाइक ए वाइल्ड फायर, व्हिच इज नॉट एक्सेप्टेबल. सो कोई भी खबर अगर आपको कुछ भी डाउट है तो प्लीज रेज इट टू द आरडीओ और प्लीज रेज इट टू मी, सो दैट आपको सही जो भी बात है वो हम लोग आपको पहुंचाएंगे. तो आपका भी जिम्मेदारी है, आपकी भी जिम्मेदारी है कि ऐसे कुछ अगर रॉन्ग इन्फॉर्मेशन और रॉन्ग मैसेजेस अगर कोई पहुंचा रहे हैं तो पहले हमसे क्लैरिफिकेशन लीजिए, उसके बाद जो भी सही हम लोग आपको बताएंगे और जो भी प्रोसीजर है हम लोग आपको बताएंगे. सो ये मेरी दिल से ख्वाहिश है कि आप लोग कहीं भी फेक इन्फॉर्मेशन, फेक न्यूज़
और छोटे छोटे इंसिडेंट्स अगर कहीं भी हो रहे हैं तो इट कैन बी अरेस्टेड देयर ओनली, आई मीन फुल स्टॉप कैन बी पुट अप प्रोवाइडेड वी डोंट एक्सटेंड दैट टू अदर्स। और अननेसेसरी स्प्रेड करने की जरूरत नहीं, थोड़े रहते वहाँ पे सेंसिटिव इशू डेफिनेटली वी आर देयर, मैं हूँ, एसपी साहब है, डीएसपी है, सब लोग हैं। सो कहीं भी कुछ प्रॉब्लम है तो प्लीज पहले हमारे जहन में लेके आइए, और इट इज आवर बेसिक रिस्पॉन्सिबिलिटी टू बेसिकली टू प्रिवेंट सच थिंग्स, सो डेफिनेटली वी विल डू दैट। वो हमारी तरफ से आप 100% श्योर रहिए। और माह रमजान का महीना है, सब्र का महीना है, सो जरूर कहीं भी छोटे छोटे अगर कुछ है तो भी महीना ही सब्र का महीना है। और हम लोगों को यही सिखाया गया है कि कुछ भी है तो पहले उसको समझिए, फिर अगर कुछ गलत हो रहा है तो प्लीज हमारे जहन में लेके आइए। जरूर हम लोग हमारी तरफ से कोशिश करेंगे ऐसे कुछ भी इंसिडेंट ना हो पाए। और गवर्नमेंट ऑफ तेलंगाना की तरफ से भी ऑलरेडी एवरी रमजान में भी जो गरीब है उन लोगों को गिफ्ट दिए जाते हैं, इस साल भी गिफ्ट दिए जाएंगे। मस्जिद कमेटी की तरफ से जिसका भी लिस्ट आएगा उसकी तरफ से वो डिस्ट्रीब्यूशन कॉन्स्टिट्यूंसी वाइज फॉरेन में किए जाएंगे। और सभी मुस्लिम भाई बहन जो एम्प्लॉयज हैं उनके लिए भी ऑलरेडी जियो जारी हो चुका है कि वो 4 बजे के बाद अपने घर जा सकते हैं। सो आज से लेके 24 तारीख तक, अप्रैल 24 तक ये फैसिलिटेशन उन सबको दिया जा रहा है। सो थैंक यू फॉर द गवर्नमेंट टू अंडरस्टैंड द इश्यूज ऑफ द मुस्लिम्स। और सभी को मेरी तरफ से फिर एक बार माह रमजान की मुबारक दुआ में गुजारिश। और थैंक यू।